నాకెందుకో ప్రకృతి మన మీద కక్ష కట్టినట్టు అనిపిస్తుంది. కక్ష అదెలా అనుకుంటున్నారు కదా? అయితే చూడండి, ఎంతో ప్రశాంతంగా ప్రవహించాల్సిన వాగులు, వంకలు, చెరువులు, కాలువలు ఈరోజు బీభత్సవాన్ని సృష్టిస్తున్నాయి. మనుషులు ఉండే ప్రదేశంలోకి వచ్చి రోడ్లు, బ్రిడ్జులు, రైలు పట్టాలు కొట్టుకుపోయేలా చేశాయి. దీనివల్ల కేవలం ఆస్తి నష్టమే జరిగిందా అంటే లేదు, ప్రాణ నష్టం కూడా జరిగింది. అంటే ప్రకృతి మన మీద కక్ష కట్టినట్టే కదా. ఈరోజు రియల్ ఎస్టేట్ పేరుతో దందాలు చేస్తూ, దందా అని ఎందుకు అన్నానా అనుకుంటున్నారు కదా, చెరువులు, నాళాలను పూడ్చి తక్కువ ధరలకే ఫ్లాట్స్ అమ్మి సామాన్య ప్రజల్ని మోసం చేసి స్థలాలను అమ్మించడము దందా కాదా? ఇప్పుడు అనుభవిస్తుంది ఎవరు? సామాన్య ప్రజలే. అందుకే ఇంత పెద్ద సమస్య ఏర్పడింది. మరి ఈ సమస్యకి పరిష్కారం లేదా అంటే, జరిగిన నష్టానికి ఎవరూ ఏం చేయలేరు, కానీ జరగాల్సిన నష్టాన్ని మాత్రం ఆపొచ్చు. అదే అండి మన హైడ్రా ద్వారా. హైడ్రా అంటే హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్. సింపుల్గా చెప్పాలంటే చెరువులను, కాలువలను పూడ్చి ఇల్లు కట్టుకుంటారు కదా, ఆ ఇళ్లను కూల్చివేయడం, నీరు ప్రవహించే స్థలాలను తిరిగి నీటికే అప్పగించడం. ఇప్పటి వరకు హైడ్రా 43.94 ఎకర్స్ని ఆక్రమణదారుల నుండి కాపాడింది. లేదంటే ఈ ఆక్రమణలు ఇలాగే కొనసాగుతూ ఉంటాయి. నీళ్లు ఎటుపోవాలో తెలియక ఇలా రోడ్లు, ఇళ్ళు, బిల్డింగుల మీదకు వచ్చి అనేక నష్టాన్ని కలిగిస్తాయి. అందుకే దయచేసి రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ హైడ్రాకి సపోర్ట్ చేయండి. లేదు మేము చేయము అంటారా? చెరువులు ఉండాల్సిన ప్లేస్లో మనం ఉండాల్సిన ప్లేస్లోనే చెరువులు ఇలాగే వస్తూ ఉంటాయి, ఇలాగే నష్టాలు జరుగుతూనే ఉంటాయి. దయచేసి అర్థం చేసుకోనండి.